కాబోయే పోలీస్గా నేను చట్ట ప్రకారం నడుచుకుని తీరాలి. కానీ నువ్వు చట్టం పక్కన నిలబడితే ఒక అక్కగా నువ్వు చనిపోయినట్టే. ఓ మనిషిగా చనిపోయినట్టే. ఎందుకంటే సునైన నేరం చేసిందనడానికి సాక్ష్యమే లేదు. ఆ సాక్ష్యం నేను సేకరిస్తాను. కొన్నిసార్లు సాక్ష్యాలు కూడా అబద్ధాన్ని నిజమే అన్నట్టుగా భ్రమింపజేస్తాయి. కంటికి కనిపించేదంతా నిజమైపోదు, కానీ సాక్ష్యం రుజువైతే శిక్ష పడుతుంది. శిక్ష పడ్డాక సాక్ష్యం తప్పని రుజువైతే సునైన నేరం చేయలేదని రుజువైతే అప్పుడేం చేస్తావు? నువ్వు తప్పు చేసిన దానివి అవుతావు. ఆలోచించుకో కళ్యాణి. పోలీసులా ఉండి నీ చెల్లెలికి శిక్ష వేయించే ప్రయత్నం చేస్తావా? ఓ అక్కగా తనని కాపాడే ప్రయత్నం చేస్తావో నువ్వే ఆలోచించుకో. అప్పుడు నీ మనసుకైన పశ్చాత్తాపం తన మనసుకైన గాయాన్ని మాన్పుతుందా? ఆలోచించుకో కళ్యాణి. చట్ట ప్రకారం నడవడం అంటే న్యాయబద్ధంగా నడుచుకోవడం కాదు. సందర్భాన్ని బట్టి చట్ట ప్రకారం నడవాలో న్యాయబద్ధంగా నడవాలో మన విచక్షణతో నిర్ణయించుకోవాలి. చట్టం అంతిమ లక్ష్యం న్యాయం చేయడమా, లేకపోతే ఉన్న చట్టాన్ని గుడ్డిగా పాటించి నష్టం జరిగినా పట్టించుకోకపోవడమా అనేది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. నిజానిజాలు తెలుసుకోకుండా నిర్ణయం తీసుకుంటే న్యాయం సరిగా జరగదు. ఇప్పుడేం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో. పోలీస్ అవ్వడం అనేది నా కల. కానీ కుటుంబాన్ని మించిన కల ఏది ఉండదు. కానీ నిజం తెలుసుకోవాలి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. హాసిని, నువ్వు బాధపడ్డంలో అర్థం ఉంది. కానీ మీ అమ్మగారు అలా మాట్లాడడంలో అర్థం లేదు. కొడుకు పెళ్లి కరెక్ట్గా జరగలేదనే బాధ అమ్ముకుంది. కూతురు పెళ్లి వల్ల మొత్తం మా కుటుంబమే ఎఫెక్ట్ అయింది. మీ కుటుంబం మీద ఉన్న కోపమే మా అమ్మ నీ మీద చూపిస్తుంది. కానీ మన పెళ్లి జరగడానికి కానీ, మా కుటుంబం మీద మీ అమ్మగారికి కోపం పెరగడానికి కానీ కారణం నేను కాదు. అది అమ్మకు తెలుసు హాసిని. ఆ కోపం అలా తీర్చేసుకుంటుంది. మన కోపం వచ్చింది కదా అని రోడ్డు మీద వెళ్తున్నవాడి చెంప పగలగొడతానండం కరెక్ట్ కాదు కదా. అవును, నిజమే హాసిని. మన పెళ్లి జరగడంలో నీ ప్రమేయం లేదు, నా ప్రమేయం కూడా లేదు కదా. కానీ దాని ఫలితం మాత్రం మనిద్దరం అనుభవిస్తున్నాం. ఆ విషయం అర్థం చేసుకోవాల్సింది నువ్వు నేను కాదు, మీ అమ్మగారు. మా అమ్మ ఎప్పుడో 25 ఏళ్ల క్రితం మీ అమ్మకి పెళ్లి చేయాలని చూస్తుందని ఇప్పుడు నన్ను మాట్లాడడం ఏంటి? మా అమ్మని అనుకోమను, నేనేం మాట్లాడను. కానీ నన్ను కూడా కలిపేసి
నన్ను అండం కోసం నా మీదో తప్పును వేసేసి నేను మోసం చేశాననడం సారీ హాసిని. మా అమ్మ నిన్న అన్న మాటలకి నేను సారీ చెప్తున్నాను. నువ్వు కొంచెం అర్థం చేసుకుని సర్దుకుపోవాలి ప్లీజ్. అర్థం చేసుకోకపోతే ఏం చేస్తావు? తిడతావా? తిట్టను. కొడతావా? అస్సలు కొట్టను. ఇంట్లో నుంచి పంపించేస్తావా? ఆ ఆలోచన చేయను. మరి ఇంకేం చేస్తావు? నువ్వు క్షమించే వరకు నేను బ్రతిమలాడుకుంటాను. ఏది ఇలా చేతులు పట్టుకొనేనా? ప్లీజ్. వద్దు, నువ్వేం సారీలు చెప్పక్కర్లేదు, అవసరం లేదు. మీరు రేఖతో పెళ్లి కొప్పుకున్నారని తెలిసింది. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఏ మూడ్లో ఉన్నా చెప్పేవాళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. అంటే నేను చెప్పింది అలా అనిపించలేదా? నీకు తెలీదా? నేను ఇలా చెప్పినా జరగాల్సింది జరిగి తీరాలి. జరిగి తీరాలని నువ్వు పట్టుపట్టావు, కండిషన్ పెట్టావు. ఇంకా జరగక ఏమవుతుంది? ఈ విషయంలో మీకు నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్గానే ఉంటాను. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండడం కాదు నాకు కావాల్సింది. నువ్వు రఘుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కావాలి. చెప్పాను కదా, మీ పెళ్ళైతే నా పెళ్లి క్యాన్సిల్ అవుతుంది అని. ముందు మీ పెళ్ళి అయిపోనివ్వండి, అప్పుడు చెప్తాను రాఘుతో నా పెళ్లి క్యాన్సిల్ విషయం. అంటే నాకు రేఖకు పెళ్ళి అయిపోయాక నువ్వు రఘుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోకపోతే? అలా ఎలా చేసుకోకుండా ఉంటానండి? మీకు రేఖతో పెళ్ళవటం కోసమే ఆ కండిషన్ పెట్టిందాన్ని. మీరు మీ ప్రేమని చంపుకొని మీరు నిజాయితీగా రేఖని పెళ్లి చేసుకుంటే నేను మీకిచ్చిన మాటని నిలబెట్టుకోకుండా ఉంటానా? వరాహి, అసలు ఎందుకు ఇదంతా? నువ్వు ఇంత బాధను దిగమింగుతూ, నేను అగ్నిపర్వతాన్ని గుండెల్లో పెట్టుకుని మోస్తూ, అసలు ఇలా విడిపోవడం, వేరు పెళ్ళిళ్ళు చేసుకోవడం అవసరం? సొసైటీలో ఎంతోమంది ప్రేమించుకున్న వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవట్లేదా? మనం అలాగే పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోయి సంతోషంగా బతకలేమా? అన్నీ తెంచుకోగలిగే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. నిజమైన ప్రేమకి అర్థం తెలిసిన వాళ్ళు అన్ని చేయలేరు. కానీ నేనొక విషయం అడగనా? మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలియగానే మీరొచ్చి నాకు ఐ లవ్ యూ అని చెప్పారు కదా, ఎందుకు? నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి. కాదు, మీ నాన్నగారిని మీరు మీ ప్రాణంగా ప్రేమించారు కాబట్టి. మీరు అంతలా ప్రేమించిన తండ్రిని నేను కాపాడాననే ఫీలింగ్తో మీ లోపల నా మీద పెంచుకున్న ప్రేమని బయటపెట్టారు. లేదంటే నా మీదున్న ప్రేమ కంటే మీకు మీ నాన్నగారి మీదున్న ప్రేమ నిజమైనది.
నాకు నీ మీదున్న ప్రేమ కూడా ఆ నిజమైనదే అంటారు. ఓకే, మీరు నాకు ఐ లవ్ యూ చెప్పగానే నేను మీ నాన్నగారిని వదిలేసి వచ్చేయమనుంటే మీరు వచ్చేసేవారా? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదేనండి. ఎవరెవరో తల్లిదండ్రుల్ని బాధ్యతల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి బతికేయగలరేమో, కాని మనం బతకలేం. ఎందుకంటే మనకి నిజమైన ప్రేమంటే ఏంటో తెలుసు. అయినా మీరు ప్రేమించిన నేను మీకు దక్కకపోవచ్చు. మిమ్మల్ని ప్రేమించిన రేఖ మీ భార్య కాబోతుంది. మీరు తన ప్రేమని గుర్తించడం మొదలు పెడితే ఇక మీకు నేను గుర్తుకు రాను. నువ్వు వరాహి, నువ్వు అలా అనుకో. నేను నిన్ను వదిలానా? నువ్వే నన్ను వదిలేసావు. నీ జ్ఞాపకాలు నన్ను వదిలి వెళ్ళవు. నేను నిన్నెప్పటికీ మర్చిపోను. మనిషికి దేవుడిచ్చిన మహావరం మరుపు. శరీరం మీద అయిన గాయం కొద్ది రోజులకి మానిపోయినట్టే మనసుకైన గాయాన్ని అది కొన్నాళ్ళకి మర్చిపోతుంది. మీరు రేఖతో సంతోషంగా ఉంటారు, అది నాకు తెలుసు. Once again, congratulations. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా ఇన్నాళ్ళు, నా బుజ్జి తల్లి నా కోసం. ఇక మిగిలాయి కన్నీళ్ళు, ఓ బుజ్జి తల్లి. ఊరుకో నాన్న, నీకెంత కష్టం వచ్చిందిరా. నిన్ను నేను ఎలా ఓదార్చాలిరా? నీ బాధ నేను ఎలా తీర్చాలిరా? అయ్యో, నీ పెళ్ళం కాకుండా పోతోందిరో. అయ్యో, నా పెళ్ళం అనుకున్నది వేరే వాడితే వెళ్ళిపోతుంది. అయ్యో నానా. వాడు ఏడుపు ఎవరైనా వింటే వాడి పెళ్ళాం ఎవరితోనో లేచిపోయిందేమో అనుకుంటారు. నీ ఏడుపు వింటే ఏకంగా వాడి పెళ్ళాం చచ్చిపోయింది అనుకుంటారు. చాలే ఆపండి. కొడుకు ఇంత బాధలో ఉంటే ఓదార్చడం మానేసి చచ్చిపోయింది లేచిపోయిందని ఏదేదో అంటున్నారు. ఏమే, ఓదార్చడానికి వాడికి బాధగా ఉందా? వాడు ఏడుస్తున్నాడో నవ్వుతున్నాడో ఏమీ అర్థం కావట్లేదే. కాసేపు కుక్కల బౌ 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 అంటున్నాడు, ఇంకాసేపు నక్కల ఊలలు పెడుతున్నాడు, కాసేపు కోతిల కిచకిచలాడుతున్నాడు. వీణ్ణి ఏం ఓదార్చాలే? ఆ, ఏమని ఓదార్చాలో దాన్నే అడగండి. దేన్నే? ఆ, ఉందిగా మీకొకటి
సిల్కు పలుకు అని కొలుకుతూ ఉంటారు కదా. ఓ ఏఐ సిల్కా. అవును. అవునవును, వీడిని ఓదార్చాలంటే బిఐ సరిపోదు, ఏఏ కరెక్ట్. హాయ్ సిల్కు, ఒక్కసారి పలుకు. హాయ్. నా కొడుకు ఇది సంగతి. ఇప్పుడు నా కొడుకును ఎలా ఓదార్చాలో ఒక్కసారి పలుకు సిలుకు. మనుషులకి బాధ కలిగిన అన్నిసార్లు ఓదార్చడం మంచిది కాదు. కొన్నిసార్లు ఎక్కువగా ఏడవనివ్వాలి. ఏడుపు మనసులో ఉన్న బాధకి అవుట్లెట్ లాంటిది. బాధ బయటికెళ్ళిపోతే భారం దిగిపోతుంది, మనసు కుదుట పడుతుంది. అంతేనా? నువ్వు ఇంకేం చెప్పలేవా? చెప్పగలను. మీకు కావాలంటే మీ ఏడుపు ఎన్ని రకాలుగా ఏడవచ్చో చెప్తాను. ఏడుపులో కూడా రకాలుంటాయా? ఉంటాయిరా. ఆ విషయం నాకు నీ ఏడుపు చూశాకే అర్థమైంది. నువ్వు పలుకు సిలుకు. ఏడుపు వెరైటీ 1. హాల్లో స్తంభానికి చెయ్యానిచ్చి ఏడవచ్చు. ఇది డ్రామాటిక్ గా ఉంటుంది. చూసేవాళ్ళు మనని ఓదార్చాలని కోరుకున్నప్పుడు ఇలా చెయ్యాలి. బెడ్ మీద పిల్లోలో తలదాచుకుని ఏడవచ్చు. ఇది కొంచెం మెలోడ్రామాగా ఉంటుంది, కానీ దగ్గరి వాళ్ళు దగ్గర సింపతి కోరుకుంటే ఇలా చెయ్యొచ్చు. ఇక్కడ కూడా వదలట్లేదు. ఏడ్చించాలు విను. లేదంటే బాత్రూంలో షవర్ కింద నిలబడి ఏడవచ్చు. ఇది కొంచెం సొఫిస్టికేటెడ్ గా ఉంటుంది, కానీ మన ఏడుపు మనమే ఏడుద్దాం అనుకునే వాళ్ళు ఇలా ఏడవచ్చు. మా ఇంట్లో షవర్ లేదు కదా, ఎలా? పర్లేదు, నువ్వు ఆలోచించు. చీచి నాన్న, ముందు నీ సిల్కు గొంతు నొక్కు. చెత్త ఐడియాలని ఇస్తుంది. అవునండి, ముందు దాన్ని నోరు ముయించండి. అయినా కొడుకు బాధలో ఉంటే ఓదార్చడానికి మీరు ఏనే అడగాలా? నేను అడిగానా? మీరు జరిగిన దాని దగ్గరే ఆగిపోయి ఏడుస్తుంటే నేను చాలా ముందుకెళ్ళి జరగబోయే దాని గురించి ప్లాన్లు వేస్తున్నాను. నన్ను అక్కడి నుంచి మీరే వెనక్కి లాక్కొచ్చి నన్ను నా సిలుకులు అంటారేంటి? నాన్న, జరగబోయే దాని గురించి ప్లాన్లు వేస్తున్నావా? అవతల పెళ్ళే ఓకే అనుకుంటుంటే ఇక నీ ప్లాన్లు ఏం పనిచేస్తాయి నాన్న? రేయ్, మీరు పెళ్లి జరిగిపోతుందని భయపడుతున్నారా? అసలు నేను నిశ్చితార్థమే జరగకుండా ఆపేద్దాం అనుకుంటున్నాను. నిశ్చితార్థం ఆపుతారా? ఎలాగండి? నువ్వు చేసిన పని తప్పో ఒప్పో నీకు తెలియకుండా చేసావని నేను అన్ను. నువ్వు ఖచ్చితంగా ఆలోచించే ఉంటావు. కానీ వారాహి మంచి కోరి తీసుకున్న ఏ నిర్ణయం వల్ల నువ్వు వారాహికి దూరం అయిపోతున్నావురా. అదే నా బాధ. ఒక్క విషయంలో నీ మనసుకు నువ్వు నచ్చజెప్పుకోవాల్సింది ఏంటంటే,
ఇక నుంచి నీ జీవితాంతం నీతో కలిసి చాలా క్లోజ్గా ఉండబోయే మనిషి రేఖే అని. ఇక నుంచి ఈ పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకోవాలి చరణ్. రేఖ వచ్చాక కూడా వారాహిని మనసులో ఉంచుకోవాలని చూడకు. అది నీకు నువ్వే చేసుకునే ద్రోహం అవుతుంది. వారాహిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నం చేయి. ఇది మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారా నాన్న? లేదురా, ఓ తండ్రిగా చెప్తున్నాను. ఇంత జీవితాన్ని చూసిన ఒక మనిషిగా అనుభవంతో చెప్తున్నాను. మనసు ఒకచోట మనిషి ఒకచోట ఉంటే అంతకు మించిన నరకం ఇంకొకటి ఉండదురా. అదిగో అరుంధతి వలుస్తున్నారు. ఏంటి చైన్ దొరికేసిందా?